హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో వరలక్ష్మి వ్రతం రోజు మేము ఏం చేసామో ఎలా అనేది ఈ వీడియో. ఫ్రెండ్స్, ఎవరు ఈ వీడియో స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, ఓకేనా? మేము ఇలా చేసుకున్నాము. అమ్మవారికి ఇలా ఫ్రూట్స్ పెట్టాము. ఫస్ట్ అలంకరించుకొని ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ పెట్టినాం, దీపం పెట్టేసినాం. మాకు తెలిసిన విధానంగా మాకు తోచినట్టు మేము చేసుకున్నాము. అందరూ గ్రాండ్గా చేసుకోవాలని లేదు కాబట్టి ఎవరికి నచ్చినట్టు, ఎవరికి తెలిసింది వాళ్ళు చేసుకుంటారు. మీరు ఎలా చేసుకున్నారు? మీరు ఏమేమి నైవేద్యాలు పెట్టారు? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. మేమైతే ఇట్లా వంట చేసిన ఏమేమంటే అమ్మవారికి నైవేద్యం రైస్, పప్పు, ఇంకా దొండకాయ ఫ్రై, ఇట్లా చేసిన కర్రీస్. మేము చాలానే వెరైటీస్ చేసుకున్నాం. మా కన్నయ్య వీడియో తీస్తున్నాడు నేను ఈ సామాన్లు తీసుకొచ్చిన అనేసి. కానీ మా బ్యాడ్ లక్ ఏంటో మాకు తెలియదు. అని ఆ రోజు మేము అంటే ఇక్కడ మేమున్న ఏరియాలో అన్నిట్లలో తిరిగినాం. ఎక్కడ అమ్మవారికి సంబంధించిన ఏం దొరకలేవు. మాకు దొరికినవి మాత్రం మేము అమ్మవారికి సమర్పించినాం. అమ్మవారిని మంచిగా మొక్కుకొని మంచిగా అమ్మవారి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. మా కన్నయ్య కొబ్బరికాయ కొడుతున్నాడు చూడండి. పెద్ద పెద్ద కోరికలు కోరుకోవద్దు. మన మనసు మంచిదైతే అన్నీ మంచిగానే ఉంటాయి. ఎప్పుడు కానీ మనం కడుపులో విషం పెట్టుకొని ఎన్ని దేవుళ్ళకి ఎన్ని పూజలు చేసినా ఆ పూజలు ఫలించేయండి. నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మా కన్నయ్య కొబ్బరికాయ కొట్టిండు, అయిపోయింది. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి మేము ఫాస్ట్గా అన్నీ తొందర రెడీ చేసుకున్నాం. మా కన్నయ్య పోయినప్పటికీ ఇంకా నైవేద్యం ఇట్లా ఏం కాలేవు, రైస్ ఇట్లా అవేం కాలేవు. మళ్ళీ మా కన్నయ్య వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టేసిన. నేను ఎలా పూజ చేశాను ఏంటిది అనేది మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. ఏదున్నా మీతో నా వైటీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం. మా కన్నయ్య మొక్కుతున్నాడు. మా కన్నయ్యకి చాలా భక్తి ఉంటుంది లోపల, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయడు. అంటే రేర్గా కనిపిస్తాడు అన్నట్టు, ఎక్కువ బయటికి కనిపించేది భక్తి ఉన్నట్టు, ఎక్స్ప్రెస్ చేయడు అన్నట్టు. కానీ చేస్తే మాత్రం పూజలు బాగా చేస్తాడు, నీట్గా చేస్తాడు. నేను కూడా మొక్కుకున్నాను, మంచిగా బ్లెస్సింగ్ తీసుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఉండే కొన్ని రోజులు అమ్మవారు మంచిగా చూసుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. అమ్మని నమ్ముకోండి. ఎప్పుడు కూడా అమ్మ మనకి చెడు ఏం చేయదు. అట్లనే మా కన్నయ్య దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం. మా కన్నయ్య మంచిగా బ్లెస్ చేసిండు. పులిహోర, బెల్లన్నం, ఇంకా వైట్ రైస్, అట్లనే సాంబార్ కర్రీ, దొండకాయ కర్రీ, ఇలా వెరైటీస్, దద్దోజనం, ఇలా వెరైటీస్ చేసిన. మీరు ఏమేమి వెరైటీస్ చేశారో కామెంట్ చేయండి. అమ్మని నమ్ముకుంటే అమ్మ మనల్ని ఎప్పటికీ మోసం చేయదు. నేను చిన్నప్పటి నుంచి అమ్మని నమ్ముకున్నా, ఇప్పటి వరకైతే అంతా హ్యాపీయే ఉన్నది. అమ్మని నమ్ముకొని చూడండి ఒకసారి. అమ్మ మీకు ప్రతిదీ ఏది కావాలన్నా ఇస్తుంది. నేను చిన్నప్పటి నుంచి అమ్మవారిని ఎక్కువ నమ్ముతా. నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. మా దగ్గర ఇండియా మనీ లేక మేము ఇక్కడ మనీయే అమ్మవారికి పెట్టినాం అన్నట్టు. వరాలు ఇచ్చే వరలక్ష్మి కాదా, అందుకే పెట్టినాము. మేము ఇలా చేసుకున్నాము. మీరు ఎలా చేశారు ఏంటి అనేది మీరు కామెంట్స్లలో చెప్పండి, ఓకేనా? 5 ఐటమ్స్ అంటే 5 రకాల ఫ్రూట్స్
మా కన్నయ్య తీసుకొచ్చిండు అమ్మవారి కోసమని పెట్టాం మేము. అమ్మవారు ఎప్పుడు మా వెనకాల ఉంటుందని నేను నమ్ముకుంటాను చాలా. ఇట్లా అమ్మవారికి మొత్తం నైవేద్యం అన్నీ ఇలా చేసాము. డెకరేట్ చేయడానికి అంటే టైం లేకుండే మా కన్నయ్య మార్నింగ్ వెళ్ళాలి కదా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.